లలిత స్వరూపం అంటే ఏమి, ఆ లలిత అమ్మవారు ఎవరు, ఇవన్నీ దాంట్లో ఎన్నో పేర్లు వస్తాయి. 1000 నామాలు ఇచ్చారు గురువుగారు, అవును కదా. ఆ 1000 నామాలు ఏమర్థం మనం తెలుసుకునేది ప్రయత్నించాలి. అంటే తెలుసుకుంటూ లలిత చెబితే అర్థం వేరు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత. ఏమి చిదగ్ని అంటే ఏమి, ఆ కుండము ఎట్లొస్తుంది ఆవిడ అంటే మీరు ఆ హోమం చేస్తే అవి కనబడతాయి. ఇప్పుడు హోమకార్యం చేసేటప్పుడు తెలిసింటే ఆ ఆవాహన మనం ఏమి సమిత్తు అనేది వేస్తామో ఆ ప్రత్యక్ష దైవం వచ్చి దాన్ని తీసుకుంటాం. స్వాహాకారం అంటే తీసుకుంటూ చేయొచ్చు. మనకు ఆ భావన ఉందా, అది ముఖ్యం. లలిత చేసేటప్పుడు లలిత సాక్షాత్ అమ్మవారు ముందుంటుంది. అంటే అమ్మవారు కనబడుతుందా అంటే మీరు కనపడే స్థితికి ఎదిగితే కనబడుతుంది. అమ్మవారు లేదని వద్దండి, అమ్మవారు ఉంటుంది. 6 గంటలు నమస్కారం శివి అంటే శివి గారు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మరి మీరు చూడాలి కదా, అన్నీ చూసేటువంటి ఇదికి ఎదుగుదల, అది చాలా ముఖ్యం. అది ఎలా ఎదుగుదల మనకు వస్తుంది ఆధ్యాత్మికంగా అంటే జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత వస్తుంది. అందుకే జ్ఞాన సముపార్జనం అనేది చాలా ముఖ్యం. శంకరాచార్య అడిగేదే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అంటాడు. అన్నపూర్ణ చదువు అంటే జ్ఞానము వైరాగ్యాన్ని అని అడుగుతాడు. ఆయన జ్ఞానము ధనము సంపదలు ఏది అడగలేదు ఆయన. ఇంకోటి మనకంతా అన్నపూర్ణ భిక్షాం దేహి పార్వతి అంటే ఆయన అన్నాన్ని కూడా అడగలేదు. ఆయన ఏదో ఆకలితో అన్నం పెట్టండి, పులిహోర పెట్టండి, దద్దలు పెట్టండి, ఆయన అది కాదు అడిగిండేది. ఆయన అడిగింది ఏది భిక్షం కావాలి, జ్ఞానం కావాలి నాకు. ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఆ జ్ఞానాన్ని నన్ను వైరాగ్యం నడుపు అని చెప్పారండి. అంటే ఒక విరాగిగా నన్ను చెయ్యి, అది నాకు ప్రసాదించి తల్లి, అది నాకు భిక్షం పెట్టని అడిగేసాను. సో అందుకే ఆదిశంకరులు సాక్షాత్ శివస్వరూపం అనేటువంటి వారు కూడా ఆయన అమ్మవారిని ఏమడిగారంటే జ్ఞానాన్ని అడిగారు. అంటే జ్ఞానమే ఇమ్మన్నారు కానీ వేరేది అడగలేదు. సో అలా ఈ రోజుల్లో జ్ఞానం అందరు అందుబాటులో ఉంది, ముందులా కాదు. ఇలా మొబైల్ ఓపెన్ చేస్తే అగ్ని వచ్చేసాయి కదా, ఆవిడ ఓపెన్ చేశారు, అగ్ని సూక్తులు మంత్రాలనే వచ్చేసాయి, నిమిషాలు వచ్చాయి కదా. ముందంటే ఏం చేస్తుండే దిక్కులు చూస్తుండే. మళ్ళీ ఈరోజు ఒక మంచి మొబైల్ అనేది ఇచ్చినారు కదా, అక్కడ కూడా విచక్షణ జ్ఞానం, అది ఎలా ఉపయోగించాలో తెలియాలా, ఎంతవరకు ఉపయోగించాలో తెలిసిందే. మనంతా ఏం చేస్తామంటే ఎంతవరకు దేనికి ఉపయోగించకూడదో దాన్ని ఎక్కువ ఉపయోగిస్తాం. యూట్యూబ్ ఎంత అంతే, వాట్సాప్, టెలిగ్రాము, స్కైపు, ఫేస్బుక్లు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ కూర్చోండి. తర్వాత ఎన్ని లైకులు వచ్చినాయి అంటే ఎన్ని లైకులు వచ్చినారు, ఎంతమంది ఓపెన్ చేసినారా లేదా, నాది ఎన్ని చూసినారు, అవన్నీ మనకు అక్కర్లేదు. అది ఒక వినియోగం అంటే ఒక ల్యాప్టాప్ కంప్యూటర్, మన మొబైల్ అంటే మనకు ఉపయోగపడే ఒక వస్తువు. అది భగవంతుడు సృష్టించి ఇచ్చినాడు. పరమ గురువుల ప్రణాళికలో ఒక మార్గం. ఈరోజు మనకు మొబైల్ వచ్చిందంటే సాక్షాత్ పరమ గురువుల ప్రణాళిక. ఎందుకంటే ప్రపంచాన్నంతా ఒక చిన్న పల్లెలాగా చేయాలని వాళ్ళది. మనము మన ఆంధ్ర వేరే, కర్ణాటక వేరే, తమిళనాడు ఇలా అంటున్నాం కదా, అలా కాదు. ప్రపంచమే మొత్తం ఒక చిన్న విలేజ్, దాన్ని గ్లోబల్ విలేజ్ అంటారు. అంటే గ్లోబ్ అంతా ఒక చిన్న పల్లె మనకు, మన ఊర్లో ఉన్నట్టే. మీకు అందరికీ అవగాహన రావాలని ఐడియాతోనే పరమ గురు ప్రణాళికలో వచ్చిండేదే మొబైలు, కంప్యూటరు, ల్యాప్టాప్, ఇంటర్నెట్, ఇవన్నీ అందువల్ల వచ్చింది. అయితే మనిషికి చెప్పాను కదా, సద్బుద్ధి దుర్బుద్ధి, మంచి చెడు అన్నీ ఇచ్చేశారు. మీకు విచక్షణ జ్ఞానం. మనం అక్కడ ఏం చేస్తారంటే దాన్ని అంతా దురుపయోగం చేస్తున్నాం కానీ ఉపయోగం చేయడం లేదు. చాలామంది దురుపయోగం ఎక్కువైంది. వాళ్ళు ఆ మొబైల్లో మనకు లేని విషయాలు లేదు. ఇప్పుడు శ్రీమాత, మీరు ఊరికే శ్రీమాత అని కొట్టండి, ఇన్ని పేజీలు వస్తాయి. చదవండి, అవగాహన వస్తుంది. శ్రీమాత అంటే ఎవరు, ఎవరు శ్రీ అంటే ఎవరు, మాత అంటే ఎవరు, ఎందుకు మనకు అమ్మవారిని శ్రీమాత అంటాం. ప్రతి ఒక్క పదానికి కూడా అత్యద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పరమ గురువు ఇచ్చారు, మాస్టర్స్ ఇచ్చారు, మా శ్రీకే గారు ఇచ్చారు, కేపీకే గారు ఇచ్చారు. 10 పుస్తకాలు ఉన్నాయి, 1000 నామాలు ఇచ్చారు మాస్టర్. ఒకే ఒక పేజీ ఉంటుంది, ఒకే ఒక పేజీ మీకు ఎక్కువ ఉండదు ఒక నామాన్ని గురించి. అయితే ఆ పేజీలో ఇచ్చినటువంటిది సంపూర్ణ సారాంశం ఉంటుంది మాస్టర్ గారు ఇచ్చి. అది 10 వాల్యూమ్స్ ఉంటుంది. ఆ పుస్తకం శ్రీమాత అని చదవండి, ఆ పుస్తకం చేయండి. శ్రీమాత అంటే ఏం చదవండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానం చేయండి, ఆ శ్రీమాతని ధ్యానం చేయండి. 1000 నామాలు ఎందుకు ఇచ్చారు మనకంటే ఆ 1000 నామాలు ఒక్కసారైనా మీకు అమ్మవారు దర్శనం ఇస్తుందేమో అని వాళ్ళకి తాపత్రయం. మన ఋషులకు మునులకు ఆ ఇచ్చే ముందు ఏమంటే 1000 సార్లు ఆయన గురించి చెప్తారు కదా, ఒక్కసారైనా ఆవిడ కనబడుతుందా, ఒక్కసారైనా విష్ణుని తలుస్తారా విష్ణు సహస్రనామం చేసేటప్పుడు అని ఒక తాపత్రయంతో మన పెద్దలు అంటే తెలిసే మునులు ఋషులు అవన్నీ రాసిచ్చారు మనకు.
ఎందుకు రాశారు ఋషులు అంటే అలా చెప్తూ చెప్తూ ఒక్కసారైనా స్ఫురిస్తుందేమో వీళ్ళకి అనేదా. మళ్ళీ 1000 నామాలు ఇచ్చినప్పుడు నామాలు ఎందుకు చెప్తున్నాము? సహస్రనామం అంటాము. ఆ నామం చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆకారం మన ముందు కనబడుతూ ఉందా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీకు ఈరోజు అందరికీ చిన్న భగవద్గీత ఇచ్చాను, అందరికి ఇచ్చాను చిన్నవి కదా. ఎందుకంటే మీ మనీ పర్స్ ఏమంటారు దాన్ని, వ్యానిటీ బ్యాగ్లో దానిలో వేసుకోండి. ఓ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి, ఇది ఇలా ఓపెన్ చేసి ఒక శ్లోకం చదవండి, దాని అర్థం చదవండి, అలా చేస్తూ వెళ్ళండి. లేదా రోజుకు ఒక్క శ్లోకం చదవండి, 2 ఏళ్లలో మీకు మొత్తం 700 శ్లోకాలు వస్తాయి, అర్థం కూడా తెలుస్తుంది. ఇప్పుడు రోజు ఒక 10 పాఠాలు ఇచ్చి చదవండి అంటే చాలా కష్టం. ఒకే ఒక శ్లోకము దాని అర్థం చదవండి, కళ్ళు మూసుకొని ఒక అరగంట సేపు దాని గురించి ఆలోచించండి, 2 ఏళ్లలో మీకు అందరికీ భగవద్గీత వచ్చేస్తుంది. అలాగే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు ఒక్క నామం రోజుకు ఈరోజు మొదలుపెట్టి శ్రీమాత అంటే తెలుగులో నేను అన్ని తెలుగులోనే చదువుకోండి, చదువు కళ్ళు మూసుకోండి. ఎందుకు లలితాదేవిని శ్రీమాత అన్నారు, ఎందుకు శ్రీమాత, శ్రీమాత అంటే ఎవరు, ఆవిడ ఎవరు, ఇలా ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ టైం మీరు శ్రీమాత అన్నప్పుడు మనకు సినిమా లాగా ముందు అమ్మవారు కనబడుతుంది. సో అందువల్ల ఆ శ్రీమాత శ్రీ మహారాజ్ని అన్నీ చెప్పినప్పుడు ఆ చిదగ్నకుండ సంభూత అంటే ఆవిడ మీకు కనబడాలి, ఆవిడ వచ్చేస్తుంటుంది. అలా ప్రతి ఒక్కటి ఊహించుకొని మీరు లలిత చేయండి, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మళ్ళీ దానికి మార్గం ఏమంటే చాలా సింపుల్. మీరు ఏదో ఏళ్ల తరబడి సంసారాన్నంతా వదిలేసి సన్యాసిని వెళ్ళిపోవాలని ఏం లేదు. సంసార జీవుల నుండి హాయిగా రోజుకొక్కటి నేర్చుకోండి. ఆడవాళ్ళు మేము ఒక్కటే ఒకటి భగవద్గీత ఒక్క శ్లోకం, లలితా సహస్రంలో ఒక శ్లోకం, 2 చాలు, అంతే చాలు. ఆ రోజంతా దాన్నే గురించి స్మరిస్తూ ఉండండి. మీకు 2 ఏళ్లలో భగవద్గీత సారాంశం మొత్తం వచ్చేస్తుంది, లలితా సహస్ర వివరణ వస్తుంది. ఈరోజు ఒక మానవుని జీవితము, మానవుని ఎలా పరిణామం చెంది వచ్చాడు మనోడు మొత్తం లలితా సహస్రం చెప్తారు ఆయన. ఎందుకంటే లలితా సహస్రం ఆ పద్ధతిలో చదువుకున్నారు వాళ్ళు. ఊరికే కంఠస్థం కొట్టేసి 1000 నామాలు వస్తాయని అనర్ఘళంగా చెప్పడం ముఖ్యంగా, చెప్పడం ఒకటి మంచిది ముఖ్యమే, పోతే చెప్తూ దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మనం పొందాలి. సో దీనికి మార్గం చాలా సులభం. మీరు చాలా పెద్ద మార్గం అనుకోండి, చాలా సులభం. రోజు ఒక్క భగవద్గీత శ్లోకం చదవండి, దాని అర్థం చదవండి, వీలైతే ప్రతిపదార్థం చదువుకోండి, అర్థం చేసుకోండి ఏమి ఇది అర్థం, ఎందుకు ఇచ్చారు, అంతే చాలు, అయిపోయింది. 15 నిమిషాలు కూడా పట్టదు. మీరు ఆలోచించినా కూడా 15 నిమిషాలు పట్టదు. అలాగే లలిత నామం ఒకటి చదవండి, దాని గురించి చదవండి, ఆలోచించాలి ఏదే కానీ. ఆ 2 చేస్తే ఒక రోజుకు, ఈరోజు 1వ తారీఖు అంటే ఒక నామము ఒక భగవద్గీత అలా చేయండి, 2 ఏళ్లలో మొత్తం వచ్చేస్తుంది, మొత్తం జ్ఞాపకం. అది ఒక నిజమైనటువంటి ఒక విద్యార్థి అంటే గురువుల దగ్గర అందరూ విద్యార్థి. మీరంతా 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు, అయినా మనం అంతా విద్యార్థులే. ఎప్పుడు గురువుల దగ్గర విద్యార్థులే, మనం నేర్చుకునేంత వరకు విద్యార్థి. అది ఆ జ్ఞానాన్ని మనము పొందాలి అంటే ఈ ఒక పద్ధతి, ఏదో ఒక క్రమశిక్షణ, దీన్ని క్రమశిక్షణ అంటారు. అంటే ఎవరో వచ్చి నువ్వు చదివావు తల్లి ఈరోజు అని ఎవరు అడిగే పని లేదు, నువ్వే అడుక్కోవాలి. రాత్రి నిద్రపోయే ముందు అయ్యో తల్లి ఈరోజు నీ నామం ఒకటి చదువుతానన్నా కాలేదు, ఈ నామం చదివి నేను పడుకుంటాను అంటే ఈ నామం చదువుకుంటే నేను నిద్రపోను అనే సంకల్పం మీరే చేసుకోండి. ఇది ఇంపోజిషన్, స్కూల్లో టీచర్ బెత్తం కొట్టేది కాదు, మీరే చేసుకోండి. ఇంకొక సంకల్పం చేసుకోండి, ఈరోజు నేను అమ్మవారిని తలుచుకుండా నేను భోజనం చేయనని చేయండి. 2 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా, గుర్రు అని కడుపులో అమ్మవారు ప్రత్యక్షం అవుతారు, అయ్యవారు ప్రత్యక్షం అయిపోతారు. అలా ఒక సంకల్పం చేసుకోండి, ఈరోజు నేను ధ్యానం చేయకపోతే, ఈరోజు నేను చేయకపోతే నేను భోజనం చేయను అని ఒక సంకల్పం చేసుకుని చూడండి ఎలా ఉంటుంది. అంటే 4 రోజుల్లో చేసేది ఒకే రోజు చేస్తారు, ఎందుకంటే భోజనం లేదు కాబట్టి. సో మంచి విషయాలకు ఎప్పుడు మనకు సమయం అని అడుగుతాను. నేను రీసెంట్గా తణుకుల విషయం చెప్పాను. ఇప్పుడు ఎవరో కాడు బాగాలేదు వచ్చింది, గురుగారు నాకు ఇలా ఉంది ఏం చేయమంటారు, అమ్మా దత్తమంత్రం చెప్పుకోమ్మా అని చెప్తాను. ఫస్ట్ ప్రశ్న ఏమేస్తారు చెప్పండి ఎవరన్నా, ఎన్ని రోజులు చేయాలి, అదే కదా అడిగేది. ఎన్ని రోజులు చేయాలి, ఎన్నిసార్లు చేయాలని అడుగుతారు. ఎందుకంటే మంచిది, దత్తమంత్రం చెప్పేది మంచిది, లలిత ఉపాసన చేసేది మంచిది, రామరక్ష స్తోత్రం చెప్పేది మంచిది, భగవద్గీత మంచి, అన్ని మంచివే. ఏదే కానీ మంచి చెప్పండి, ఎన్ని రోజులు అని అడుగుతారు. అంటే ఎన్ని రోజులు చేసుకోవాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏ రోజు మొదలు పెట్టాలి, ఈ 3 ప్రశ్నలు వస్తాయి. అవునా?
అవును, ఎన్ని రోజులు భోజనం చేయాలని ఎవరిని అడిగినారా? ఇదేం సార్ జీవితం నాది, రోజు భోజనం చేయాలి కర్మ. ఈ పాటికి 5-6 లారీల బియ్యం తినేసినాను నేను. అంటే 34 ఏళ్ళు వచ్చేందుకు లారీల బియ్యం తింటామని బస్తాలు. ఈ ప్రశ్న ఎవరైనా అడుగుతారా? నేను ఎన్ని రోజులు భోజనం చేయాలి సార్ అని అడిగేది లేదు. ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలండి అని అడుగుతామా? అడగం. ఏదే కానీ మొబైల్ ఎన్ని రోజులు యూజ్ చేయాలని ఎవరిని అడగండి, చాలా సంతోషపడతాను నేను. సార్ దీన్ని ఎప్పుడు సార్ ఉద్వాసన అంటారు దాన్ని, అంటే వదిలేయాలి అని. నేను ఏ రోజు నుంచి మొబైల్ వదిలేదు సార్ చెప్పండి టైం అంటే చెప్తా. మళ్ళీ ఆ ప్రశ్న ఇస్తామా? ఎవరైనా అడిగారా మీకు? ఎవరైనా దీక్ష ఇచ్చారా మీకు? మొబైల్ చూడండి అని చూస్తామా? సీరియల్ చూస్తున్నామా? ఎవరైనా వచ్చి అడిగిరా సార్ ఈ సీరియల్తో ఆపేస్తాను దయచేసి నాకు ఆశీర్వదించండి, ఇంక మీద సీరియల్ చూడండి ఎవరైనా అడుగుతున్నారా? అది 600, 700, 800, 900, 1000 మీరు చిన్నప్పుడు చూసిన సీరియల్ ఇప్పుడు ఇంకా ఉంటుంది. మీ పిల్లలు కూడా చూస్తారు మీ జతకు. సీరియల్ సాగుతానే ఉంటుంది కదా, అది ఒక యాత్రలాగా సాగుతుంటాయి సీరియల్. 787 ఎపిసోడ్ అంట. ఆశ్చర్యం. అంటే 787 ఇంటూ అరగంటనా 3/4 గంట కూర్చొని చూస్తారు. దాన్ని ఇటువైపు పెట్టండి, ఒక మహాత్మురాలు అవుతారు. తెలుసుకోండి, ఒక మహాత్మురాలు అవుతారు. మీ వైపు చూసేవాళ్ళు 100,000 మంది వస్తారు, మీ దగ్గరికి వస్తారు. తల్లి నాకు ఒక మంత్రం చెప్పించు, తల్లి నాకు చెప్పించు, దీని అర్థం చెప్పండి అని ఒక జిజ్ఞాసతో మీ అందరు చేరుతారు. బెల్లం చుట్టూ చేరినటువంటి ఈగల్లాగా వచ్చి చేరుతారు అందరు. దేనికి? జ్ఞానానికి వస్తారు. డబ్బుకి ఎప్పుడు రారు తల్లి, డబ్బుకి ఎవరు రారు. మీ అంటే ఎవరు రారు. డబ్బు మీద మీకు ఉంటుంది, జ్ఞానం అందరికీ ఉంటుంది. కాబట్టి జ్ఞానం అందరికీ సంబంధించింది, ఎవరిది కాదు. వాళ్ళు అది అలా చేయొచ్చు కదా సాధన. దాన్ని జ్ఞానముతో కూడినటువంటి పని అంటారు. మనమంతా పని చేస్తాం, మీరు చేయడం లేదు, మీరు చేస్తున్నారు. సామాన్యంగా ఏం చేస్తారంటే బృందాల్లో విష్ణు సహస్రనామ పారాయణ. మాది విష్ణు పారాయణ సత్సంగం ప్రతి గురువారం ఒక ఇంట్లో చేస్తామండి. చాలా సంతోషం. విష్ణు అంటే ఏమి, విష్ణు అంటే ఏమి, విష్ణు అంటే ఎవరు అనుభవించారా? విష్ణు అంటే ఏమి, ఆ తత్వం ఏమి, సర్వవ్యాపులో ఉండేటువంటి తత్వము. మీరు వ్యాపుడు అయినటువంటి విష్ణుని చూస్తున్నామా మనం? మీకు విష్ణు కనబడుతున్నాడా? ఇవన్నీ చేసినప్పుడు ఏం లేదు ఆన్సర్. అంటే చెప్తూ ఉంటాం, అయ్యో 20 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం సార్. 20 ఏళ్ళు చేస్తే అంత, 40 ఏళ్ళు చేస్తే అంత. అలాగే కొంతమంది రామనామం రాస్తుంటారు కదా. రామనామం రాస్తూ ఏం చేస్తుంటారు? కుక్కర్ పెట్టానా 3 విజిల్ అయితేనే ఆఫ్ చేసాయి. పిల్లలకు చెప్తుంటాం, కుక్కర్ 3 విజిల్ ఆఫ్ చేయి, లేదా వాడు ఎవడో వచ్చాడో పంపించు. ఇలాగే మాట్లాడుతూ రామరావు. మళ్ళీ రామనామం రాసేటప్పుడు రాముడి మీద ధ్యానం ఉందా? దాని ఏమంటారంటే బీపీపీ అంటుంటాను నేను. అంటే బూడిదెల్లో పోసిన పని. ఊరికే చేస్తుంటాం, ఏదో గాణికలో ఎద్దు తిరిగినట్టు తిరిగేస్తుంటాము. కాలం అయిపోతుంటుంది. చేసినామన్న సాటిస్ఫాక్షన్ ఉంటే ఒక అడుగు ముందుకేసేవే జీవితంలో ఆధ్యాత్మికంగా అంటే మనం అక్కడే ఉంటాం. అందుకే మా వాళ్ళు 20 ఏళ్ళ నుంచి మాస్టర్ యోగంలో ఉన్నాను సార్. సో వాట్ అని అడగల. సో వాట్ అంటే ఏమి ఇప్పుడు అని అడగాలి అంతే, దానికి అర్థం లేదు. కాబట్టి ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల, ఉన్నతి అంటే హయ్యర్ లెవెల్స్ అంట. దానికి వెళ్ళాలి అంటే జ్ఞానము చాలా ముఖ్యం. అందుకే భగవద్గీతలు ఎప్పుడు చెప్తారు, జ్ఞానానికి మించినటువంటిది ఏది మిమ్మల్ని పవిత్రీకరించదు. కాబట్టి జ్ఞానమే తీసుకోండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రహ్యం విద్యతే అంటే జ్ఞానం. అలాగే అన్నారు, జ్ఞానం ఉంటేనే అన్ని వినయము విద్య అన్నీ వచ్చేది మనకు. జ్ఞానం లేకుండా, అందువల్ల జ్ఞానం తెచ్చుకోవాలి. మళ్ళీ జ్ఞానాన్ని తెచ్చుకొని మేము పామరులు, మేము ఇంట్లో హౌస్ వైఫ్ గృహిణి, మేము మాకెక్కడ ఉంటుంది అవన్నీ చేత అవన్నీ చాలా తెలుగులో ఏమంటారు, సొల్లు కబుర్లు ఏమంటారు కదా, అట్లా ఉత్త కబుర్లు అవి చెప్పడానికి ఉంటాయి, కానీ సమయం ఉంటుంది. ఎవరైనా ఒకరు చెప్పండి, మాకు భోజనానికి సమయమే లేదండి అందుకే భోజనం చేయడం లేదు ఆపేసాము, మాకు టిఫిన్ చేసే సమయం లేదండి టిఫిన్ ఆపేసాము, మాకు తాగడానికి నీళ్లు తాగే సమయం లేదు ఆపేసామండి, అవన్నీ ఇప్పుడు ఆపేసామండి అని ఎవరైనా ఒక్కరు చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాను. దైవ కార్యము గురువు సమర్పణ చేసాక మాకు టైం లేదండి అని చెప్పండి, ఒప్పుకోండి. ఎవరైనా ఆపేయాలి అవన్నీ. వాళ్ళు భోజనాన్ని ఎన్ని గంటలైనా, నేను బెంగళూరులో పిల్లలకు చెప్తుంటాను, వాళ్ళంతా సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారా, ఏరా నిన్న కనబడలేదు అంటే వాళ్ళు చెప్పేదంటే కొంచెం బిజీగా ఉంటుంది సార్ అంట. నిన్న భోజనం మానేవా అన్నాడు. నిన్న భోజనం మానేవా అంటే లేదు సార్ తిన్నాను. టైం ఉండలేదు భోజనానికి కూడా. వాళ్ళు ఏం చేసామంటే క్విక్ లంచ్ అంట. క్విక్ లంచ్ అంటారు, అంటే నోట్లో దొరకడం, వేసుకొని దొరకడం. వాళ్ళు అదైతే ఇలా గబగబా చేస్తున్నా కదా, ఇది కూడా గబగబా 2 నిమిషాలని తలుచుకోవచ్చు కదా.
అన్నీ ఇచ్చినటువంటి వ్యక్తి సర్వస్వము తనదే, అన్నీ అతనిదే. అటువంటి వ్యక్తిని తలుచుకోవడానికి మనకు 5 నిమిషాలు సమయం లేదు. రోజులు ఆలోచించండి ఎలా ఉన్నాం మనం. మీరు కాదు, మీరంతా ఆధ్యాత్మిక కానీ ఉంటుంది మీకు సమయం. అయినా జ్ఞానముతో కూడినటువంటిది చేస్తున్నాము, చాలా ముఖ్యం. అందుకే జ్ఞాన సముపార్జన చాలా ముఖ్యము. దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. రోజుకొక్కటి గురుగారు మాకు ఎప్పుడు చెప్పారు, మేమంతా జగద్గురు పీఠం వచ్చిన కొత్తల్లో గురుగారు చెప్పారు, బాబు రోజు పడుకోబోయే ముందు అంత లోపల ఒక్క పేపర్ చదువు, ఒక్క పేజీ కదా, ఒక్క పేజీ ఏదైనా మంచి పుస్తకాల్లో చదువు. సంవత్సరంలో 365 పేజీలు చదువుతావు, 10 ఏళ్లలో ఎంత అవుతుందో ఒక్కసారి ఆలోచించుకొని చెప్పారు. వాడు అలా చదివినట్టు వాడు 40-50 ఏళ్ళుగా నిరంతరంగా పగలనగా రాత్రికి ఇప్పుడు కూడా చదువుతారు. ఎందుకు చదువుతారంటే జ్ఞానం ముఖ్యము. అడిగినప్పుడు ఆ జ్ఞానం బయట నుంచి వస్తుంది. సరస్వతీదేవిని ఎవ్వరు దొంగలించలేరు, బాగా తెలుసుకోండి. సరస్వతీదేవిని ఎవరైనా దొంగలించారంటే అది డబల్ అవుతుంది, ఇంకొకరు దొంగలిస్తే త్రిబుల్ అవుతుంది, ఇంకొకరు దొంగలిస్తే 4 times. అదే సరస్వతిలో మహత్వం. లక్ష్మి అలాగా దొంగలిస్తే అయిపోతుంది, ఆమె చంచలమే. ఈరోజు మన చేతిలో ఉంటే నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు లాభం వచ్చిందని చాలామంది సంతోషపడుతుంది, మాకు లాభం వచ్చిందని. మీ లాభం ఏం తెలుసా? ఇంకొకరి నష్టం. ఒకరికి నష్టం వచ్చిందంటే ఇంకొకరు మీరు లాభాన్ని గురించారని అర్థం. ఆమె ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఒక చోట ఉండదు. ఆవిడ చంచలం అని ఎందుకంటారంటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ వాచ్ వెళ్ళి కొన్నాను నేను, నాకు వాచ్ లేదు. వాచ్ కొనగానే నేను 1000 రూపాయలు ఇచ్చాను, వాచ్ కొన్నాను అంటే 1000 రూపాయలు వెళ్ళిపోయింది కదా లక్ష్మి. ఒక వస్తువు వచ్చింది కానీ లక్ష్మి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తెలుసుకోండి, లక్ష్మి చంచలంగా ఉండదు, వెళ్ళిపోవడం. ఆ పర్మనెంట్గా ఉండదు. ఆవిడ చాలా కష్టం. ఆవిడ వచ్చి వెళ్ళిపోయే ఆవిడ లక్ష్మి. వచ్చి పర్మనెంట్గా నిరంతరంగా జీవితాంతం మీతో ఉండేది సరస్వతి ఒకటి, ఇంకెవరు ఉంటారు. సో అందువల్ల సరస్వతిని పొందండి, జ్ఞానాన్ని పొందాలని చెప్పి మన మాస్టర్స్ గారు ఎన్నో పద్ధతులు చెప్పారు. రోజుకొక భగవద్గీత సార్, రోజుకొక అమ్మవారి నామం, రోజుకొక విష్ణునామం, రోజుకొక శివనామం. ఈవెన్ ఓం నమో భగవతే రుద్రాయ అన్న కూడా చాలా అర్థం ఉంది, అంతే కదా, అది చదవాలి. సో ఇలా ఏదో ఒకటి ఒక రోజు 5 నిమిషాలు, ఇలా 5 నిమిషాలు చేయండి. ఒక సంవత్సరం లోపల అపారమైనటువంటి జ్ఞానం మనకు వస్తుంది. జ్ఞానం పొందిన తర్వాత మనం చేసే క్రతువు మీద శ్రద్ధ ఉంటాం. ఈరోజు ఉదయం చాలా భక్తితో శ్రద్ధతో గణపతి పూజ చేస్తారు. మనం గణపతి పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం అనేది అవగాహన ఉండాలి. అక్కడ ఏం చేస్తున్నాం? ఇప్పుడు పాదయో పాద్యం పూజయామి అంటే పాదాలకు నీళ్ళు ఇస్తున్నాం. మళ్ళీ పాదాలు నీళ్ళు ఎలా ఇస్తున్నారు? మేము అలా బయట నిలబడ్డాం, ఒక ఆయన వచ్చారు, బయట నిలబడ్డాం. మీరు ఏం చేస్తారు? కాళ్ళు కడుక్కోండి అంటారు. కాళ్ళు కడుక్కోండి అంటే మనం చెంబుతో నీళ్ళు ఇస్తామా, స్పూన్తో ఇస్తామా? అంతే కదా. సో వాయిస్ వెళ్ళిపోయింది. ఓకే, వస్తుందా? ఓకే. సో పాదయో పాద్యం సమర్పయామి అంటే నీళ్ళు ఇవ్వాలి. దేనికి నీళ్ళు ఇవ్వాలి? కాళ్ళు కడుక్కోనాకే. కాళ్ళు ఎక్కడ ఉంటాయి? చూడాలి, అవి కనబడాలి. అంటే సాక్షాత్ ఒక విఘ్నేశ్వర స్వామి, ఒక భగవంతుడు పూజ చేసేటప్పుడు పాదయో పాద్యం సమర్పయామంటే సాక్షాత్ గణపతిని పాదాలు మీకు కనబడి మీరు మనస్సుతో అత్యంత భక్తితో ఆయన పాదాలు కడిగినట్టు మీకు ఒక ఫీలింగ్ రావాలి. అది పూజ అవుతుంది, లేదా అర్థం కాదు. హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి, ఇప్పుడు ఆ చేతులు కడుక్కొని నీళ్ళు ఇస్తున్నారు. ముఖే ఆచమనీయం సమర్పయామి, ఆయనకి తాగడానికి ముఖం దగ్గర నీళ్ళు ఇచ్చి తాగు ఉంటున్నారు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు తీసుకోండి అన్నాం. నేను వచ్చాను వాళ్ళ ఇంటికి, ఆవిడ ఇమీడియట్లీ ఒక గ్లాసులు 2 నీళ్ళు తెచ్చేది. నీళ్ళు తాగుతారా గురుగారు? మాస్టర్ నీళ్ళు తాగుతారని తెచ్చిపెట్టారు కూడా. అంటే ఆ నీళ్ళు తాగడానికి చొమ్మలేదు కదా, స్పూన్ తెచ్చిపెట్టి 4 నీళ్ళు తాగండి, 4 అంటే ఎట్లా ఉంటుందో సార్ ఆలోచించు. నేను మీకు తమాషా అనిపించవచ్చు, నేను ఎందుకు ఆ భాషల్లో చెప్తానంటే దాన్ని అవగాహన పెంచడానికి చెప్తున్నాను. ఆవిడ ఒక స్పూన్లో 4 స్పూన్లు తెచ్చి మా 4గురికి ఇచ్చి నీళ్ళు తాగండి మాస్టర్ అంటే ఎట్లా ఉంటుంది? స్పూన్ చేసి నవ్వుకుంటాం. గణపతి అలాగే నవ్వుతాడు, మనల్ని చూసి తెలుసుకోండి. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చుంటాడు, మీరు కూర్చోని అనుకోద్దండి గణపతి. సో ఆయన ప్రతి ఒక్కటి ఆవాహనం. ఎందుకు ఆవాహనం? స్థాపయామి పూజయామి. ఏమి స్థాపయామి పూజయామి? రమ్మంటాం. ఈరోజు చెప్పాను రత్న ఖచ్చిత సింహాసనం సమర్పణ. ఎప్పటికీ రత్న ఖచ్చిత అని చెప్పే ముందు సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనం చెప్పాలి. రత్న సింహాసనం అంటే అది సంపూర్ణం కాదు. సువర్ణముతో బంగారు ఒక సింహాసనానికి రత్నాలు పొదిగినటువంటి సింహాసనంలో ఆయన కూర్చోబెట్టాలి. అందుకే రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామని చెప్పాలి. అలా అన్నప్పుడు ఏమంటే
ఊహించుకోలేక రత్నాలతో మణిమయాలతో కాంతివంతంగా ఉండేట ఒక సింహాసనం కూర్చోబెట్టి ఆ స్వామివారిని ఆహ్వానించి ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఆ భక్తి మన కళ్ళలో కనపడండి. మరి అలా చూడాలి గణపతిని. ఆవాయామి స్థాపయామి పూజామి పాదయోపాధ్యామి హస్తమి ఆర్ఘ్యమ ఒకే ఆచమని వస్త్రం సమర్పయామి వస్త్రాలు వెళ్ళాం. మళ్ళీ వస్త్రాలు ఇచ్చేటప్పుడు చాలా ఉంది. అంటే కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని విచారాలు ఉంటాయి. బట్ కొద్ది గొప్ప తెలిసిండాలి మనకి. ఎందుకు చేస్తాం? యజ్ఞోపవీతం సమర్పయామి అంటాం. నా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపత్యం అంతని చెప్పి యజ్ఞోపవీతం వేసేప్పుడు ఓ చోట ఒక ఆశ్రమానికి వెళ్ళాను నేను. వాళ్ళు ఇలా తీసి ఇలా వేస్తారు. దానికి వేస్తే ఆయన చెప్పాడు, ఆయన చెప్తున్నా అంటే యజ్ఞోపవీతం వేసే ముందు ఆయన ఒక విషయం చెప్పాడు. ఇలా పెట్టాలన్నాడు. ఈ చెయ్యి ఇలా పెట్టి ఇక్కడ వేసుకోండి, ఈ చెయ్యి ఇలా పెట్టి ఇలా పెట్టుకోండి అన్నాడు. నేను చూస్తున్నాను ఏం చెప్తారు దానికి. ఆయన ఏమన్నాడంటే కొంతమంది ఇలా పెట్టి ఇలా వేస్తారు. ఊహించండి, ఇప్పుడు గణపతి ఇక్కడ తల ఉంది, ఆయన తల మీద ఇలా పెడితే ఏం పెడుతున్నారు మీ చెయ్యి? ఆయన తల మీద చేయబెడుతున్నాం. అందుకే అన్నాడు ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టండి అన్నాడు. అంటే చిన్న ఆచారమే, బట్ దానిలో ఒక చాలా నిగూఢంగా ఉండే విషయం చెప్పారు ఆయన. అందుకే ఇలా పెట్టుకొని ఆయన ఇలా వేయండి అన్న. ఇలా వేస్తామంటే అరచేయి ఆయన తలకి రాదు. ఇలా పెడితే భస్మాసురుని చేయాలి, మనం అన్ని భస్మాసురుని చేయలే కదా. ఇలా పెడితే గణపతికి ఇదవుతుందని ఇలా వేయండి అన్నారు. సో యజ్ఞోపవేతం చేస్తాము. తర్వాత ఉత్తరార్థం మళ్ళీ ఒక షాల్లాగా కప్పడం, పూలదండ పూలు ఇస్తాను, నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టినప్పుడు నైవేద్యం పెట్టేసి దానికి భక్ష్య భోగ్య చోయ లేయ అని చెప్తారు. అంటే 6 షడ్డసోపవితమైన భోజనం అంటామే మనకి. అందుకేమంటే అవన్నీ కరెక్ట్గా పలుకుతామో లేదో, కరెక్ట్గా అర్థాలు తెలుసో తెలియదని గురుగారు ఏం చేశారంటే నైవేద్యం సమర్పయామి అన్నారు. నైవేద్యం చేసినప్పుడు ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అన్నప్పుడు ఆయనలో ఉండేటువంటి పంచప్రాణాలకు మీరు అందించేటువంటి పదార్థాలు ఏముంది ఆయన అన్నిటికీ సమర్పిస్తున్నామని భక్తి పూరి చేస్తే అది అప్పుడు నైవేద్యం అవుతుంది. ఒకే ప్రశ్న అంటాను, వండేటప్పుడు పొంగల్ వండుతుంటారు కదా, ఆయన అడిగారండి ఈరోజు నైవేద్యం ఏమని మీ ఆయన అడిగినప్పుడు ఏం చెప్తారు? చక్కెర పొంగలు అంటారు. చక్కెర పొంగల్ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత సత్యంతేన పరిశీలించామి అమృతమస్తం ఇలా చేసిన తర్వాత దాన్ని ఎవరైనా అమ్మ నాకు కొంచెం చక్కెర పొంగల్ పెట్టి అంటారా, ప్రసాదం ఇమ్మంటారా? అమ్మ కొంచెం నైవేద్యం. మనం అక్కడ ఆఫర్ చేసేటప్పుడు నైవేద్యం, తీసుకునేటప్పుడు ప్రసాదం. చూడండి పదజాలం ఎంత మారిపోయిందో. చక్కెర పొంగల్లో అక్కడ పోతేనే నైవేద్యం అయిపోతుంది, ఇక్కడ రాగానే ప్రసాదం అయింది. మరి దీన్ని ఏం ఎలా మొక్కుతాం మనం? ప్రతి ఒక్కరు ఇలా అనుకోండి, కళ్ళకి అద్దుకొని తీసుకున్నాం. వాళ్ళు అదే ఇంట్లో పొంగల్ చేసి పెట్టిందండి, పొద్దున్న ప్లేట్లు వేస్తే స్పూన్తో టక లెఫ్ట్ రైట్ హ్యాండ్ తినేసి వెళ్ళిపోతాం కదా మనం. వాళ్ళు ఎలా అయింది? నివేదన అంటే ఏదైతే ఆఫరింగ్ చేస్తామో అది మారిపోతుంది. అదే చక్కెర పొంగలి ఆయనకు మనం ఎప్పుడు నైవేద్యం, నివేదించబడింది దానికి, కాబట్టి అది నైవేద్యం అయిపోతుంది. దానికి మహత్వం వచ్చేస్తుంది. దాన్ని మనం తీసుకునేటప్పుడు ప్రసాదం అవుతుంది. కళ్ళకు అద్దుకోగానే అదే మనకు పంచామృతం అవుతుంది, అదే మనకు అమృతంగా మారిపోతుంది. అందువల్లే తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇచ్చేదానికి ఆరోగ్యం దేహిమే అని చెప్తారు, ఎందుకంటే మంచి ఆరోగ్యం. సో ఇలా ఈ భావనతో మీరు గణపతి పూజ చేస్తున్నారనుకోండి, మళ్ళీ గణపతి సంతోషిస్తాడు, మీరు సంతోషిస్తారు. లేకపోతే గణపతి నవ్వుతూ ఉంటాడు, మీరు ముగించి వెళ్ళిపోతారు. తర్వాత ఇంకోటి, పూజలకు సమయం మాట్లాడతారు చాలామంది. ఒక అరగంట ఉంది, త్వరగా గణపతి పూజ చేసేస్తారు. త్వరగా గణపతి పూజ ఎట్లా చేస్తారండి? దయచేసి ఆ రోజు మానేయండి, వచ్చిన తర్వాత మళ్ళీ చేయండి. టైం పెట్టుకొని పూజలు చేయకూడదు. నేను తమాషా చెప్తుంటాను, 5 minutesలో సంధ్యావందనం చేసేస్తారు. సంధ్యావందనం అంటే 25 నిమిషాలు కావాలి కనిష్ట పక్షం. 5 నిమిషాలు చేసేస్తానంటే అర్థమేమే? ఒక తంతు అంతే కదా, అలా చేయకూడదు. పూజకు ఎప్పుడు సమయం పెట్టుకొని చేయొద్దండి. పూజా కార్యక్రమాలు అత్యంత భక్తితో శ్రద్ధతో ఆనందంగా మైమరిచి చేసేదానే పూజ అంటారు. లేకపోతే అది సమర్పణ భావంతో చేసేది కాదు. ఎవరికో చూపించాలి, లేదా ఇంట్లో అత్తమామ గొడవలు పెడితే వాళ్ళ కోసం చేయాలి, లేకపోతే తల్లి గొడవ పెడితే పిల్లలు చేయడము, అవన్నీ బలవంత మాఘస్నానం అంటారు. మాఘమాసంలో పొద్దున్నే లేపి స్నానాలు చేస్తారు పిల్లల్ని. అమ్మ పోమ్మ అంటుంటాడు, ఎత్తుకుపోయి బాత్రూంలో పెట్టి గబగబ 4 చెంబులు వేసి బయట పిలుచుకొని వస్తారు కదా, అది వాడు నిజంగా స్నానంతో వచ్చే పోయితే ఏమీ రాదు, బలవంతంగా మీరు చేయించు. అలాగే ఈ పూజా కార్యక్రమం బలవంతంగా ఒకరి కోసం దయచేసి చేయొద్దండి, ఎప్పుడు చేయకూడదు. ప్రతి ఒక్క పూజ అత్యంత భక్తితో శ్రద్ధతో మన బాగో కోసమే చేయడం. ఆయన ఏదో మనం ఉద్ధరిస్తామన్నది, గణపతిని ఎవరు ఉద్ధరించారు?
సో అందువల్ల ఈ చిన్న పూజా కార్యక్రమం బాగా చూడండి ఏం చేస్తున్నాం. ఒక అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మీ ఇంటికి వస్తే మీరు ఏమేమి చేస్తారో అదంతా గణపతికి చేస్తాం అంతే. 16 రకాలతో పూజ చేస్తాం కాబట్టి దాన్ని షోడశ ఉపచార పూజ, దాన్ని మనం సంధి వచ్చినప్పుడు షోడశోపచార పూజ. ఆ 16 గణపతికి చేస్తాం. అందుకే చేసే ప్రతి ఒక్క దానిలో చూడు, ఒక గణపతికి లేదా చంద్రుడికి ఒక నూలు పోగు అంటాం మనం, తెలుగులో సామెత ఉంటాం. ఆ నూలు పోగు ఎందుకు వేస్తాం తెలుసా గణపతికి? ఆ నూలు పోగు వచ్చి దాన్ని దేవతా వస్త్రము అంటారు. మీకు తెలిసి ఉంటుందో తెలీదో నాకు తెలియదు, కానీ దేవాంగులు అని ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు చేనేత చేసేవాళ్ళు, వాళ్ళని దేవాంగులు అంటారు. మొట్టమొదట మన దేవతలు అందరూ వాళ్ళకి బట్టలు ఉండేవి కాదు, వాళ్ళంతా నగ్నస్వరూపులు. వాళ్ళందరూ మొట్టమొదట వస్త్రాన్ని ఇచ్చినట్టు వాళ్ళు దేవాంగ వాళ్ళు. అందుకే దాని దేవానికి ఒక అంగంగా ఒక వస్త్రాన్ని చేసి ఇచ్చినారు. అందుకే ఆ వస్త్రాన్ని మనం వేస్తాం. ఒక నూలు పోగైనా ఇలా, నూలు అంటే చాలా ముఖ్యం. అందుకే ఒక నూలు పోగు అనేసినే యజ్ఞోపేత ధారణము లేదా గజ్జస్త్రం అంటారు, వస్త్రం సమర్ప, ఇవన్నీ ఏం చేస్తామంటే వారు ఇచ్చిండేదే వాళ్ళకి ఇచ్చేదానికి మనం చేస్తాం. సో ఇలా ప్రతి ఒక్కటి 16 రాసుకోండి, 16 ఉంటాయి. ఆవిడ చాలా చక్కగా చెప్పారు, ఆ రిలేటెడ్ చెప్పేసి మంత్రం చెప్తున్నాం. ఇప్పుడు దానికి మంత్రాలు కూడా ఉన్నాయి, నేర్చుకోవచ్చు. దయచేసి శరన్నవరాత్రి పూజ అనే పుస్తకంలో తెలుగులో మొదట ఉండే గణపతి పూజ చేయండి. అది చాలా చక్కటి పద్ధతిలో మాస్టర్ పార్వతి కుమార్ గారు మనకి ఇచ్చారు. మేమంతా అదే ఫాలో చేస్తాం. శరన్నవరాత్రి పూజలో గణపతి పూజ అన్నీ వరుసగా చదివేసేయండి, బ్రహ్మాండంగా జరుగుతుంది గణపతి పూజ. దానిలో 16 ఉంటాయి. సో షోడశోపచారాలు అంటే మీ 16 అవి రాసుకోండి. 16 ఏముంటాయి? ఆ 16 మనం గణపతి చేసేటప్పుడు అది సంకల్పం చేసి గణపతికి ఒక వస్త్రం ఇస్తున్నాం. వస్త్రం ఇచ్చేటప్పుడు ఊరికే వేసేది, అది ఇలా అతికిచ్చేసి అలా చేయొద్దండి. నిజంగా సాక్షాత్ మీ ఇంటికి గణపతి వస్తే వస్త్రాలు ఎంత భక్తితో శ్రద్ధతో ఇలా అందిస్తారో ఆ భావనతో ఆయనకి గజ్జస్త్రం వేయాలి, ఆయనకు యజ్ఞోపేత ధారణ చేయాలి. అలాగే తిలక ధారణం కరిష్య అంటారు. తిలక ధారణం చేసినప్పుడు మల్లికార్జునరావు చూశాను నేను, ఆయన హోమము రక్ష పెట్టుకునేటప్పుడు వచ్చి భక్తితో ఇలా తల ఉంచి ఇలా నిలబడారు నమ్రతతో, అంటే తిలక ధారణం చేస్తారు. అలాగే ఆ గణపతి కూడా మీ ముందు వంగుతాడు, మీరు కరెక్ట్గా తిలక ధారణం చేస్తాం. అందుకే తిలక ధారణం కరిష్య అని చెప్పేది. ఆయనకు అడుగుతాం మేము, నీకు బొట్టు పెడతాను, మీరంతా ఆడవాళ్ళు బొట్టు పెట్టామని బొట్టు పెడతారు కదా, ఆ ఒక దృష్టితో ఆయనకు బొట్టు పెట్టాలి. పెట్టేటప్పుడు అది ఏదో ఇట్లా అనేది ఇట్లా అనేసి ఏదో త్వరగా పెట్టాలి. ఏదో త్వరగా ఎందుకు పెట్టాలి? సాక్షాత్ భగవంతుడు మీ ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు గణపతి పూజలో త్వరగా ఏదో చేయమంటే ఎట్లయితుందని. అందుకే ఎప్పుడు చేయకూడదు. ఇంట్లో పనులన్నీ ముగించుకొనేసి హాయిగా కూర్చొని భార్యాభర్తలు పిల్లలు కూర్చొని భక్తితో శ్రద్ధతో పూజలు చేయాలి. లేకపోతే చేయకపోయినా ఏం లేదు, ఏం చేయడు దేవుడు. భయపడొద్దండి, ఏమైనా పాపాలు వస్తాయి, ఏం రాదు. మీ మంచి కోసం, మీ ఉన్నతి కోసమే మనల్ని మనం సంస్కరించుకుంటాం పూజల్లో. పూజ అనేది సంస్కరించుకోవడానికే పూజలు చేసేది. అలా భక్తితో శ్రద్ధతో గణపతి పూజ చేయండి. మనకెందులో చాలా గణపతి పూజ, అమ్మవారి పూజ, అయ్యవారి పూజ ఉంటుంది, అంత తప్ప ఇంకేముంటాయి అది నేర్చుకుందాం. సో గణపతి పూజ ఇది జ్ఞానము. అంటే గణపతి పూజకు చేసేటువంటి జ్ఞానం ఏమంటే సాక్షాత్తు గణపతి ఒక స్వరూపంగా వచ్చి మన ఇంట్లో కూర్చొని మీ ముందు ఆయన కూర్చున్నప్పుడు మీరు చేసేటువంటి ఒక సత్కార్యాలు 16 రకాలవి చేస్తారు. అందుకే షోడశోపచారం. ఈ జ్ఞానాన్ని మనం పొందితే నెక్స్ట్ టైం గణపతి పూజ చేసినప్పుడు పక్కల ఈ పక్కల తిరిగి చూడం, లేకపోతే మనం ఎప్పుడు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చూస్తాం. హోమ కార్యక్రమం చేస్తే మనకు తదేక దృష్టి హోమం మీద ఇంకెక్కడ ఉండకూడదు. సో అలా భక్తితో ఇది జ్ఞానము. అంటే మనం చేసేటువంటి పూజలకు జ్ఞానం ఏమంటే అక్కడ ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నది భక్తితో శ్రద్ధతో చేయాలి. ఇంకా శ్రద్ధ ఉంటేనే శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం. జ్ఞానం వచ్చి శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ లేనిది ఏమీ రాదు. ఫస్ట్ శ్రద్ధ పెంచుకోవడం. అంటే ఒక గణపతి పూజ చేస్తారంటే అత్యంత భక్తితో శ్రద్ధతో చేయాలి. అలాగే అలంకరణ ఒక పూజకు చేయాలంటే దాని ముందు అన్నీ మీరు అమర్చుకుంటారు కదా, అది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మనం పూజ ఒకటే ముఖ్యమైన, పూజ ముఖ్యం కాదు, పూజ కింద ముఖ్యమైనది అమర్చడం. ఆ అమరిక ఎలా చేసుకోవాలి? మంచి ఒక పద్ధతిలో చేసుకోండి. అది చూడగానే అబ్బా పూజకి ఎంత బాగా అలంగా. ఇప్పుడు వేదిక చూస్తే మీకు ఆనందం వేస్తుంది కదా, ఒక పద్ధతి. ఏదే కానీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో అలంకారం చేసుకోవాలి. కుంకుమ, ఇటు పసుపు, ఇటు ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో అరేంజ్ చేసుకున్నాం. పూలు ఉన్నాయి, 3 పళ్ళాలు ఉన్నాయి, 1, 2, 3 పెట్టండి. 4 ఉన్నాయి, 2 ముందు 2 వెనకలు పెట్టండి. 5 ఉన్నాయి, 3 ముందు 2 వెనకలు పెట్టండి. 6 ఉన్నాయి, 3, 2, 1 పెట్టుకోండి. లేదా 6 సెమీ సర్క్యులర్గా పెట్టుకోండి. ఏదైనా ఒక పద్ధతి అమరిక అనేది మీ నుంచి రావాలి. అంటే అన్నీ ఇక్కడ ఇలా 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 వేస్తూ పోతే కదా,
అదేదో పాత సినిమా ఉండేది, సర్వర్ సుందరం అని నగేష్ సినిమా ఉండేది. వాడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇడ్లీలు పెట్టుకొని ఇట్లా ఇసురుతుంటాడు అందరికి. అది కాదు, ఏదో ఒకటి అడిగితే భక్తితో పెట్టాలి. ఏదే కానీ పూజలో మనం సమర్పిస్తాం తెలుసుకోండి, అది భగవంతునికి సంబంధించింది. చెట్లో ఉన్నప్పుడు పూలు, ఇక్కడ రాని కానీ అనుకు మాల, ఆ పద్ధతిలో అరేంజ్. ఏదే కానీ ఒక అమరిక కనబడాలి. కనబడితే ఏమంటే మీలో ఉన్నటువంటి భక్తి పూజ చేసే ముందు మీరు చేసేటువంటి అమరికలో కనబడుతుంది, అది చేయండి. తర్వాత ఇంకోటి ఉంటుంది, పూజా సామాగ్రి ఉంటుంది. అంటే ఒక లోట, ఉద్ధరణి, కుంకుమ, అవేమి గిన్నెలు ఉంటాయి, తట్ట, ఆరతి పళ్ళం అని. పూజ చేసేవాళ్ళు, నిజంగా పూజ చేసేవాళ్ళు అయితే ఆ వస్తువులన్నీ తళ్ళ మెరుస్తుండాలి. మాస్టర్ గారు ఒకటే చెప్పారు మాకు, అది ఎంత మెరుస్తుంటుందో మీ జీవితాల్లో అంత మెరుగుంటుందని చెప్పారు. తర్వాత పూజ అయిన తర్వాత మనం పాత్రలు, పూజా సామాన్లు, పెద్ద సత్యనారాయణ పూజ హోమం చేశారనుకోండి, సామాన్లు అన్నీ తీసుకుని ఎక్కడేస్తాం మనము, పెరట్లో వేసి పని మనిషి చెప్తాం, బాగా తోమమ్మ అని చెప్తాం, అవునా కదా. మాస్టర్ గారు చెప్పారు, మీరు చేసిన పూజ అంతా ఆ పని మనిషికి వస్తుంది, మీకేం రాదు, మీకు ప్రసాదం మిగులుతుంది. సత్యనారాయణ పూజది ఆ అమ్మాయికి వస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయి బాగా తళ మెరిసేటట్టు తోమేస్తుంది. సో ఇది పూజకు ముందు, పూజ అనంతరము, పూజ చేసేటప్పుడు ఈ 3 స్థితిలో కూడా అత్యంత భక్తి ఉంటే మనం చేసేటువంటి పూజలకు అర్థం ఉంటుంది. లేకపోతే అదొక క్రతువు, చేయాలి, చేస్తాం. గణపతి పూజ చేయాలి, ఏమంటే గురు పూజ పట్టు గణపతి పూజ, ఏదో ఒకటి గణపతి పూజ అయిపోయింది కదా, నేర్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గణపతి పూజ చేస్తాం కదా, నెక్స్ట్ ఇయర్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేయాలి సంవత్సరం అంతా, పర్ఫెక్షన్ రావాలి. ఒక మహా ఋషి ఉంటారు, ఆయన బాగా తెలుసు, జ్వాలాకుల మహర్షి. ఆయన పేరు జ్వాలాకులుడు అని ఉంటారు. ఆయన ఒకటే చెప్తాడు, ట్రేస్ పర్ఫెక్షన్. నువ్వు ఏది చేసినా పర్ఫెక్ట్ చేయన్నాడు, ఏదే చెయ్యి పర్ఫెక్ట్ చేయి. ఒక చీపురు ఇచ్చారనుకోండి నాకు, ఇక్కడ ఇదంతా క్లీన్ చేయమని, నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉండాలంటే ఇంతకుముందు ఎవరు అలా క్లీన్ చేసి ఉండకూడదు, అలా నేను చేయాలి. అది పర్ఫెక్షన్ అంటే. ఆ చీర కిందది అక్కడాగే, ఈ కిందది ఇక్కడే. పని మనుషులు అలాగే చేసేది, ఎక్కడిదక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు, పైన ఇలా తుడిచి వెళ్ళిపోతారు. రోజు ఉండేదే మీకు వాళ్లకు ఉంటుంది. సో అలా సంపూర్ణమైనటువంటిది పూజ ముందు, పూజ తర్వాత, పూజ మధ్యలో కూడా భక్తి శ్రద్ధ ఉంటేనే ఆ పూజకు సంపూర్ణమైనటువంటి ఫలం వస్తుంది, లేకపోతే రాదు. ఇది మనం ఫస్ట్ తెలుసు, ఇది ఒక పూజకు సంబంధించిన జ్ఞానం. సో అమరిక చాలా ముఖ్యము. అందులో ఇంకోటి ఉంది, ఎందుకంటే ఆ పొగ వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఈ అగరబత్తులు ఉంటాయి కదా, అగరబత్తులు ఉంటారు. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఏమంటారు అగరబత్తులు? డైలీ యూజ్ అగరబత్తులు పెడతారా? ప్రతిరోజు వాడేదాన్ని, కొన్ని స్పెషల్ అకేషన్ వాడే అగరబత్తులు వేరే. దయచేసి అది ఎప్పుడు అట్లా వాడద్దండి. భగవంతునికి సమర్పించేటప్పుడు బెస్ట్ ఇన్ ద మార్కెట్లో ఉండేటువంటి బెస్ట్ ఏదో అది ఇవ్వండి పూజకొని అడగాలి, కానీ అది చేయకూడదు. ఇంకొక విషయం ఉంటుంది, గణపతి పూజ ముందు అందరూ విగ్రహాలు కొంటాం కదా, మనం బేరం చేస్తామా లేదా? అందరూ అంటే హానెస్ట్గా బేరం చేస్తాం, మేము చేసేవాళ్ళం ఒకప్పుడు. అంటే మీరు ఎవరైనా బేరం చేస్తున్నారు? అది ఎప్పుడు ఆలోచించాం ఎప్పుడన్నా? గణపతి విగ్రహం అంటే 25 రూపాయలు అంటే అప్పుడు కష్టపడి మట్టి తెచ్చి దాని అంతా చేసి పెయింట్లు కొట్టి దాని కిరీటాలు ఏదేదో చేసి పెడితే వాడు 25 రూపాయలు, ఒక 100 రూపాయలు చెప్తే తగ్గించు అంటే మీరు ఒక భగవంతుడు కొనేదానికి కూడా వ్యాపారం చేస్తున్నాము, అక్కడ పోయి బేరం చేస్తున్నాం. సో విగ్రహాలు కొనేటప్పుడు బేరం చేయకూడదు. ఎందుకంటే నా గురువుగారు చెప్పించినటువంటి విషయం, మా బెంగళూరులో వచ్చిన వాళ్ళకి తెలుసు. గణపతి విగ్రహం ఉంటుంది టెంపుల్లో. మొట్టమొదట మా జీవితాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేసిందే గణపతి. మాకు తెలియదు, మేమంతా వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఫోన్ చేశారు వైజాగ్ నుంచి. మాస్టర్ గారు వాడు 21,000 రూపీస్ చెప్తున్నాడు మాస్టర్ అని. మాట్లాడకుండా డబ్బిచ్చి వచ్చేయండి అన్నారు. ఏం చెప్పలేదు గురువుగారు. మాస్టర్ గారు మీరు చెప్పినట్టు అన్నీ ఉంది, 2 అడుగులు ఉంది, అది అన్నీ చెప్తే ఎంత 21,000 చెప్తున్నారు మాస్టర్ అని చెప్పాము. మాకు తెలియదు మామూలుగా. అంటే మాట్లాడకుండా డబ్బిచ్చి వచ్చేయండి అన్నారు. సరే మాస్టర్, ఎందుకంటే గురుగారి వాక్యం మాకు వేదవాక్ కాబట్టి ఇచ్చి వచ్చేసాము. వస్తూ కారులో వచ్చాడు, మళ్ళీ ఫోన్ చేశారు గురు. ఎందుకు చెప్పాను తెలుసా అన్నారు. తెలియదు మాస్టర్, మాకు రేటో తెలియదు, వాడు వేస్తే ఇచ్చాడు, ఏమైనా మామూలుగా అడిగారు, ఏమైనా కన్సెషన్ ఉందని అడిగేవాళ్ళం అంటే అలా ఎప్పుడు అడగకూడదని చెప్పారు గురుగారు. విగ్రహాలు కొనేటప్పుడు, విగ్రహాలు చెక్కించేటప్పుడు దయచేసి వ్యాపారం చేయండి, నీకు సంతోషంగా ఎంతకి ఇవ్వాలనో అంతకి ఇవ్వాలి అని అడగాలండి. అలా చెప్పి తెలుసు. అలాగే విగ్రహం. సో అందువల్ల
పూజలకు సంబంధించిన జ్ఞానం అంటే ఇది తెలుసుకోవాలని. మీరు గణపతి పూజలు ఏం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. మీరు ట్రాన్స్లేషన్ కొడితే వస్తుంది ఏం చెప్పారు అక్కడ చెప్పి. అట్లాగే గణేష శీర్షం నేర్చుకోవచ్చు, దాంతో కూడా మనం పూజలు చేయాలి. అలంకారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క పువ్వు అతనికి సమర్పించాలి, తెలుసుకోండి. ఇలా వేయొద్దండి, దయచేసి వేయొద్దండి. ఆయన కప్పేసి ఆయనకు ఊపిరాడకుండా చేయొద్దండి. మనం పూలు వేస్తే అర్థమే కదా. ఏదో సినిమాలో చూశాను నేను, ఒక చిన్నది. వాడు అడుగుతాడు, ఇది హనుమంతుడా మళ్ళీ ఇంకోటి ఏదో అంటాడు. అంటే అది ఇలా మసి తుడుస్తూ కనబడుతుంది, అంతగా ఆరతి చేసేసిండే దాన్ని. అంటే తోక ఉంటే ఆంజనేయుడు అని ఏదో చెప్తుంది, నాకు తెలుగు రాదు ఆ సినిమాలో. అంటే ఇలా వేసి పూలు ఇలా వేసేస్తుంటారు, లోపల ఎవరున్నారో తెలియదు, లోపల ఎవరున్నారో తెలియదు. ఎప్పటికీ కనబడాలి, ఏ దైవము ఏ గురువు అని అందరికి కనబడేట్టు మీరు అమరిక చేసుకోండి. అది పూలు పెట్టే పద్ధతి. మా గురుగారు అందరికీ నేర్పించారు. జగద్గురు పీఠంలో అందరినీ కూర్చోబెట్టి కొన్ని నేర్పించారు అప్పట్లో ఎలా చేయాలి పూజ. సో ఆ రకంగా ఈ పూజా కార్యక్రమం షోడశోప ఏదైనా ఒకటే. మీరు గణపతికి అది అన్నిటికీ ఒకటే. మన ఊరికే పేరు చెప్తాం, భవాని అని ఆడి చేస్తాము, లేదా శంకరి అని చేస్తాం, ఏదో పేరు చెప్తాం, కానీ పూజ ఎలాగే ఉంటుంది పదాలు. సో ఇది ఒక జ్ఞానం. నెక్స్ట్ వచ్చి అగ్నికార్యాలు. అగ్నికార్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. నాకు మీ ఊరికి రాగానే ఫస్ట్ వ్యక్తితో నేను మాట్లాడినప్పుడే అగ్నికార్యం చేస్తానంటే లోపల మనసులో చేతులు ఎత్తి దండం పెట్టాను. ఎందుకంటే ప్రతినిత్యం ఎవరైతే అగ్నికార్యం చేస్తారో వారంత గొప్పవారికి ఎవరు ఉండరు, చాలా గొప్ప వ్యక్తులు. సో అది ప్రతినిత్యం, దాన్నే నిత్య అగ్నిహోత్రం అంటారు. ప్రతి ఇంటిలో రోజు అగ్ని వెలగాలి, హోమ కార్యక్రమం జరగాలి. అలా ఎవరైతే ప్రతిరోజు ఇళ్లలో అగ్నికార్యం చేసేవారో వాళ్ళని నిత్యాగ్నిహోత్రులు అంటారు. వాళ్ళ పేరు అగ్నిహోత్రులు. ఇప్పుడు ఏమైపోయిందంటే అగ్నిహోత్రి అంటే వేరే రకంగా ఉంటుంది, నోట్లో ఉంటుంది. అది నిత్య అగ్నిహోత్రులు అంటే ఇలా అయిపోయినారు అందరూ. అది కాదు, అగ్నిహోత్రులు అంటే ఇది. సో ప్రతిరోజు అగ్నికార్యం. యాక్చువల్లీ పాతకాలం ఉండేది, పెద్దవారికి తెలుసు. ఎప్పుడు అది అగ్ని ఆగేది కాదు, ఎప్పుడు ఉండేది నిత్య అగ్ని, నిత్యాగ్ని అంటారు. ప్రతిరోజు అగ్నికార్యం చేసేటువంటి ఇళ్ళు కొన్ని వందలాది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ తగ్గిపోతాం. అటువంటిది నేను వినుకొండకు రాగానే నిత్య రోజు హోమం చేస్తామంటే ఐ వాజ్ రియల్లీ టేకెన్ అవే. నాకు ఎంత సంతోషం ఇచ్చిందో, చాలా సంతోషం. అగ్నికార్యం. అగ్ని ఏమంటే దీనిలో ఒక స్వరూపం ఉంటుంది. అగ్ని స్వరూపం చాలా బాగుంటుంది. అగ్నికి భేదభావాలు లేవు, అగ్నికి ఎటువంటి భేదభావాలు లేదు. మనకంతా భేదభావాలు ఉన్నాయి. అగ్నిని నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే అదే. అగ్ని స్వరూపం మనమే, అగ్నితత్వం మనమే. అగ్ని మనలో అంటే పైన కింద చుట్టూ అంతా అయిపోయిన తర్వాత అగ్ని లోపల వస్తాడు. అగ్ని ఎవరంటే విష్ణు స్వరూపమే. విష్ణువే అగ్నిగా దిగొస్తాడు ఫస్ట్. సో అగ్ని స్వరూపం అంటే ప్రప్రథమంగా వచ్చింది ఎవరంటే అగ్ని. ఎల్లవేళలా ఎల్లప్పుడు సర్వావస్థలందు ఉండేవాడు ఎవరంటే అగ్ని. మనం వెళ్ళిన తర్వాత కూడా ఉండేవారు ఎవరంటే అగ్ని. అది అందుకే చెప్తారు, హీఈస్ బిఫోర్, హీఈస్ దేర్ అండ్ హీఈస్ దేర్ ఆఫ్టర్వర్డ్స్ అని చెప్తారు. అగ్ని ముందు ఉంటారు, ఇప్పుడు ఉంటారు, ముందు కూడా ఉంటారు, మనం ఉండం. అందుకే మీకు పెళ్ళిళ్ళలో పెళ్ళి అయిందండి అంటే ఏ సాక్షిగా పెళ్లి చేసుకుంటాం? పురోహితుడి సాక్షి వద్దా, లేదా తల్లిదండ్రుల సాక్షి, అత్తమామల సాక్షి, వచ్చిన బంధువర్గాల సాక్షి? ఎవ్వరు చెప్పారు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని చెప్తారు. ఎందుకంటే సాక్షి అంటే ఏమంటే ఇంగ్లీష్లో విట్నెస్ అంటారు. విట్నెస్ అంటే ఆయనే సాక్షి. సాక్షికి రెండు అర్థాలు ఉంటాయి. అంటే అడిగినప్పుడు చెప్పేది ఒకటి, ఎప్పుడు చూసేవాడు కూడా సాక్షి. అందుకే మనకు చెప్తారు సాక్షిభూతంగా ఉండు నువ్వు అని చెప్తారు. అంటే ఉండాలను అక్కడ మనం ఎప్పుడు సాక్షిభూతంగా ఉండాలి. ఈ సాక్షికి రెండు పదాలు. అగ్ని అలా ఉంటాడు, మీరు ఏమేమి చేస్తున్నారో చూస్తూ ఉంటాడు. అది మీరు ఏమేమి చేస్తుంటారో ఎల్లప్పుడూ చూసేవాడు అగ్ని. ఆయన అగ్ని సాక్షి. ఇంకొక సాక్షి ఏమంటే ఆయన విట్నెస్, ఆయన ఆధ్వర్యంలో మనం చేసుకున్నాం. సో ఇలా అగ్నికి రెండు స్వరూపాలు ఉంటాయి, తెలుసుకోండి. తర్వాత ఆ అగ్నిని ఆవాహనం చేసినప్పుడు సాక్షాత్ అగ్ని స్వరూపుడు వస్తాడు. మిగిలిన దేవతలు తెలియదు మనకు. ఇప్పుడు పూర్వ దిక్పోతే ఇంద్రాయ స్వాహ ఇంద్రాయుధం అంటే ఇంద్రుడు వస్తున్నాడో లేదో కనబడ్డు. యముడు దక్షిణ నుంచి వస్తాడో లేదో తెలియదు. వరుడు వస్తున్నాడో లేదో తెలియదు. కుబేరుడు వస్తున్నాడో లేదో తెలియదు. ఈశాన్యుడు వస్తున్నాడో లేదో తెలియదు. వీళ్ళందరూ 10 దిక్కుల నుంచి వాడు మనకు కనబడరు. ఇప్పుడు కనబడేవాడు ఎవరు? అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, తెలుసుకోండి. ప్రత్యక్ష దైవం అంటే అగ్ని. అందుకే అగ్ని కార్యం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ ఏదో ఒక లోకంలో ఉంటూ అగ్ని కార్యం చేశారనుకోండి, అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది.
ఇప్పుడు ఎక్కడో చూసి ఇలా పెడితే కాలుతాయి కదా, చీరలు కాలుతాయి, బట్టలు కాలుతాయి, అన్ని చేతులు కాల్చుకుంటూ అన్నీ చేస్తున్నారు. అగ్నిస్వరూపం అంతే, తాకితే కాల్చేస్తుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడది నేర్చుకోవాలి. సో అందువల్ల అగ్నికార్యం చేసేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్. తర్వాత మనం సమితులు ట్రయాంగిల్గా అరేంజ్ చేస్తాం. దాన్ని రుద్రమంత్రంలో వస్తుంది, త్రిసప్త సమిధ కృత అంటాం. త్రిసప్త 3 7 3 7గా పెట్టాలి. మూడు సమితులు పెట్టి 7 లేయర్లు అరేంజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అందువల్ల 21 ఎవరు చేస్తారు కదా, దయచేసి వీలైతే కరెక్ట్ సైజు పెట్టండి. 21 ఒకటే సైజు. అక్కడ మీ భక్తి తెలుస్తుంది అగ్నికార్యం మీద. 21 ఒకేలాగా ఉండాలి. మిషన్లో కావాలంటే కట్ చేయించచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, మిషన్కి పంపిస్తే బాగా మెజర్ చేసి కట్ చేసి ఇస్తారు. ఆ 21 ఉండాలి. 3 త్రికోణంగా 7. అదేమంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం 3 అయితే సప్త కేంద్రాలు మొదలు ఉంటే 7 × 3 21 వస్తుంది. అది అక్కడ పెడతాము. మధ్యలో కర్పూరం పెట్టి అగ్ని ఆవాహనకి అది తోడ్పడుతుంది. అలాగే ఒక అగరబత్తి పెట్టుకొని మధ్యలో అగ్ని ఆవాహయామి స్థాపయామి పూజయామి అన్నప్పుడు అలా పెడుతుంది. అగ్నిస్వరూపం పెట్టుకుంటుంది. అది చేసి తర్వాత సంకల్పం, అదితే అనుమన్యస్య అనుమతి, ఇవన్నీ అంటే దాన్ని దిగ్బంధనం అంటారు. అంటే ఇప్పుడు మనం కూర్చోబెట్టినారు కదా, దీన్ని దిగ్బంధనం అంటారు. అంటే మీరు ఎంతసేపు చెప్తే అంతసేపు కూర్చోవాలి. నన్ను కూర్చోబెడితే నేను లేచి పరిగెత్తిపోయినా అనుకోండి, నవ్వుతారు కదా అందరూ. ఇదే సమయం 6 నుంచి 8 గంటల వరకు ప్రవచనం అంటే 6 నుంచి 8 వరకు కూర్చోవాలి ఇక్కడ. అదే మనం 4 వైపులు వేసి ఆయన మధ్యలో పెట్టిన తర్వాత మనము అష్టదిక్కులకు పూజ చేస్తాం. అష్టదిక్కులు పూజ చేసినప్పుడు ఆ దిక్కుకు సంబంధించిన దేవతను ఊహించుకోండి. ఆ ఊహించుకొని ఆ సమిత్తు ఆయనకు పోతూ ఉంది. స్వాహాకారం ఇచ్చినప్పుడు ఆయనే వచ్చి దాన్ని తీసుకుంటున్నాడు అనే భావనతో అది చేయాలి. అలా అష్టదిక్కులకు చేసి తర్వాత నవగ్రహాలకు కూడా చేస్తాం. ప్రతి ఒక్కరికి ఒక రిలేటెడ్ సమితి ఉంటుంది. ఇప్పుడు కాకినాడలో బాగుంది, ఏది బాగుందంటే కాకినాడ కాజా బాగుందంటారు. ఇంకో ఊరిలో పోతే హల్వా బాగుందంట. వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్క దేవత కూడా ఒక వస్తువు ఇష్టంగా ఉంటుంది. వారి పేరు చెప్పి అది స్వాహాకారం చేయాలి. క్లీం కృష్ణాయ గోవింద అన్నప్పుడు ఇంత నెయ్యి ఇంత తేనె కలిపి ఆయనకు ఇస్తాం. అమ్మవారికి చెప్పినప్పుడు కొబ్బరి గురుడి ముక్కలు వేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన సమితి ఏందో అది వేయాలి. సపోజ్ డయాబెటిక్ పేషెంట్ వాడు చక్కెర తింటే చనిపోతాడు, వాడికి స్వీట్ వేసారనుకోండి, ఎలా ఉంటుంది? తప్పు కదా. ఎవరికి ఏది ఇష్టమో వేయాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన సమితి తెలుసుకోవాలి. గురుమంత్రం చెప్పేటప్పుడు ఏమి, శుక్రునికి ఎందుకు గంధం వేస్తాము, శనికి ఎందుకు శమి వృక్షం పుల్లలు వేస్తాము, శని వేసినప్పుడు నూనె వేస్తాము అని కొంచెం జ్ఞానం తెలుసుకోండి. ఇవన్నీ నిదానంగా చదవండి, ఆలోచించండి. శనికి ముఖ్యమైనటువంటి ఏది, శనికి ఏది, శుక్రునికి ఏది, గురువుకి ఏది, బుధునికి ఏది తెలుసుకుంటే సమితులు కనబడతాయి. ఆ సమితి తీసుకున్నప్పుడు సాక్షాత్తు ఆ గురుస్వరూపం వచ్చినప్పుడు ఆయనకి వేస్తున్నాము అనే ఒక్క భావన మీకు వచ్చిందంటే ఆ స్వాహాకారం తప్పకుండా తీసుకుంటారు. మీకు అందరూ తెలుసో తెలియదో, మాస్టర్ గారు హోమం చేస్తే ఆ ఫోటోలు అన్ని ఫోటోలు వచ్చాయి, అన్ని ఆకారాలు వచ్చేసేదాన్ని. ఎందుకు వస్తానంటే ఆయన ఏ మంత్రం చెప్తారో ఆ మంత్రానికి సంబంధించి దేవుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ తీసుకెళ్ళిపోయారు. అందుకే ఆయన చేసే హోమాలు ఎన్నో వచ్చేసాయి. అవి ఎందుకు వస్తాయంటే ఆ దేవతలను ఆహ్వానించేవారు. సో అలా మనం అష్టదిక్కులు మరి నవగ్రహాలు అన్నీ ఆహ్వానిస్తాం. అదైన తర్వాత ఏం చేస్తామంటే ప్రతి ఒక్క గురువుని, శ్రీకృష్ణుడు, గౌరీ, మళ్ళీ ప్రత్యంగిరాదేవి సామాన్యంగా ఎవరు చెప్పరు. బాగా తెలిసినటువంటి శాస్త్రం తెలిసినటువంటి పండితులను పోయి అడగండి, ప్రత్యంగిర హోమము ప్రత్యంగిర అంటే బాబు వద్దది అంటారు. ఎందుకంటే అందరికి భయం ప్రత్యంగిరాదేవి అంటే. ప్రత్యంగిరాదేవి ఎలా ఉంటుందో తెలుసా? పైన సింహం, కిందంతా సుందరమైనటువంటి ఒక స్త్రీ రూపం. ప్రత్యంగిరాదేవి భయంకర ఉంటుంది, పైన కిందంతా అలా ఉంటుంది. ఆవిడ హోమం చేయాలంటే భయం. అందుకే చెప్తారు ప్రత్యంగిరాదేవి హోమం చేయాలంటే దమ్ములు ఉండాలని చెప్పారు మాస్టర్ గారు ఒక చోట. అందరూ చేయలేరు, చాలా భయం వేస్తుంది. అలాంటి మంత్రం కూడా గురుగారు ఇచ్చారు మనకు. అంటే ఏ శ్లోకం అయితే చాలా ఇంపార్టెంట్ ఏది ఉందో, ఏది ఎసెన్స్ అంటాం కదా, ఆ మంత్రాన్ని తెచ్చి ఇచ్చారు మీకు. మీరు శివానందలు ఎవరు చెబుతారు, ఒక మంత్రం ఉంటుంది. సౌందర్యాలు ఎవరు చెబుతారు, ఒక మంత్రం ఉంటుంది. ఇది భగవద్గీత శ్లోకం ఉంది. మీరు ఏదో తీసుకోండి, అన్నీ ఇలా చేసి మనకు అనుగుణంగా మాస్టర్ గారు 1 గంటన్నర చేసేంత హోమం ఇచ్చేసి. అందుకే ఎంత అదృష్టం చేసుకున్నాం ఈ జన్మలో అంటే ఇటువంటి హోమం కార్యక్రమం చేయడము, చేసేది, చూడడం. అందుకే హోమాన్ని చూడాలి. హోమాన్ని చూడాలి అంటే మంత్రాలు రావాలి. మంత్రాలు రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. అదే సాధన. సాధన లేకుండా సాధన చేయురా అనే పాట ఉంది.
అంటే సాధన చేయాలి, చేస్తుంటేనే ఇవన్నీ వస్తాయి. సో అందుకే మంత్రాలు అయినంతవరకు నేర్చుకుందాం. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పారు మంత్రాలు బాగా శ్రావ్యమైన కంఠంతో చాలా హాయిగా అనర్గళంగా చెప్తూ కొన్ని మంత్రాలు అలా చెప్తూ వెళ్ళిపోయారు. అలా చెప్తే ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ఇలా పుస్తకం చూసి చెప్తుంటే చాలా వ్యత్యాసం ఎప్పుడు. సో అలా మంత్రాలు కూడా నిదానంగా చదువుకోండి, ఏం అర్జెంట్ ఏం లేదు. అన్ని రికార్డ్స్ ఉన్నాయి, అది ప్లే చేస్తూ వింటూ పోతాయి, వచ్చేస్తాయి మంత్రాలు. అలాగే ఏం చేస్తాం, గురువుకు ఏది, శుక్రునికి ఏది, మంగళగ్రహానికి ఏది, చంద్రునికి ఏది, అన్నీ చూసుకుంటూ ఉండండి. ఒక 2 వారాలు చూసేస్తే అర్థం. అలా చూసిన తర్వాత ఏమంటే మీరు ఏది చేసే పని లేదు, ఇలా తీసుకుంటే గురుగ్రహం అంటే గురుగ్రహానికి వచ్చేస్తుంది. అలాంటి ఒక జ్ఞానాన్ని మనం సంపాదించి ఇక్కడ మనకు అష్టదిక్పాలకులు అందరు వస్తారు, అలాగే నవగ్రహాలు 9 మంది వస్తారు, అలాగే అందరు దేవతలు వస్తారు. గౌరీ వస్తుంది, సరస్వతి వస్తుంది, కృష్ణుడు వస్తాడు. మీకు ఎవరు రారో ఒకసారి బుక్ తీసి చూడండి, అన్నీ ఇచ్చేస్తారు. అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఆఖరికి ఏమైతుంటే దాన్ని దిగ్విమోకం అంటే దాన్ని ఆయన బంధించింటాం అగ్నిని, ఆయన తీసేదానికే మంత్రం. అది కూడా ఆదిత్యానం అనేసి అంటే తూర్పు వైపు అలా ఇది పూర్వం కదా, పూర్వం వైపు వేయాలి, తర్వాత దక్షిణము, తర్వాత పడమర. ఎందుకంటే నాకు తెలుగు అంత సరిగ్గా కొన్ని పదాలు అందుకే పడమర. తర్వాత ఇలా వేయకూడదు, ఫస్ట్ ఇలా వేసుకోవాలి, అంటే లాక్. అది ఇలా ఎందుకు వేసుకుంటారంటే దిగ్బంధనం. అయిన తర్వాత ఏం చేస్తాం, అదే మంత్రం మళ్ళీ ఆదిత్యానం అనేసి అని చెప్తాము. అలా ఇక్కడ ఇలా ఇలా వచ్చి అయిపోయింది ఓపెన్. అది క్లోజ్ అండ్ ఓపెన్ ఇది. అందుకే హోమం చేసే ముందు దిగ్బంధం చేస్తాము, తర్వాత దాన్ని దిగ్విమోక అంటారు. మంత్రం ఉండదు కానీ దాన్ని విమోక చేస్తాం. సో ఇంతవరకు అగ్నికార్యం జరుగుతుంది. అందువల్లే ఆ దేవికి సంబంధించిన మంత్రము ఆవిడికి సంబంధించిన సమత్వం, అయ్యవారికి సంబంధించిన మంత్రము ఆయనకు సంబంధించిన సమిత్వం. ఇవి తెలిసి స్వాహాకారం అన్నప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుంటారు అనేటువంటి ఒక భావన మనలో సంపూర్ణంగా వచ్చినప్పుడే అగ్నికార్యం చాలా బాగా జరుగుతుంది. లేకపోతే చేస్తాం లేదని కదా, అగ్నికార్యాలు చేస్తాం కానీ భక్తి లేకుండా అగ్నికార్యాలు చేయదు. ఎందుకంటే అది దహిస్తుంది. మనం ఇక్కడ అగ్నికార్యం చేస్తే ఏదో ఇంట్లో అది కుక్కర్ ఆఫ్ చేశానో లేదో, లేదా తాళం వేసానో లేదో, ఇట్లా అని ఆలోచిస్తుంటే చేయి ఇలా కాలుతుంది. ఎందుకంటే ఒక్క నిమిషం ఎక్కడో వెళ్ళిపోయారంటే చేయి కాల్చేస్తుంది. ఎందుకంటే అగ్ని తత్వం. సో అందుకే అగ్ని మీ ముందు ఉంది, అగ్ని మీ ద్వారా ఉంటుంది, అగ్ని మీ తర్వాత కూడా ఉంటుంది. అందుకే లాస్ట్ కూడా మనల్ని అగ్ని స్వరూపంలో కలిపేస్తారు. అంటే ఎక్కడైతే చితి పేర్చి కాల్చేస్తారో వాళ్ళు అగ్నికే మళ్ళీ సమర్పయామి అక్కడికి అయిపోతుంది. అందువల్ల ఇంత మహత్యం ఉంటుంది అగ్ని కార్యాలు. కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఇప్పుడు గురుగ్రహం మంత్రం చెప్తారు, ఆ మంత్రం ఏముంది, దాన్ని ఏం లేదు, మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది, ఆ మంత్రం మొత్తం కాపీ చేసి దానిలో వేయండి. సంస్కృతం తెలుగు వస్తుంది, చదవండి. తెలుగులో ఏమర్థం, ఏం చేస్తున్నాం, ఒక 2 సార్లు అలా మనం అన్నీ చూస్తే ప్రతి ఒక్క దానికి అర్థం తెలుస్తుంది, ఎందుకు చేస్తున్నాం మనం. లేదా మనం ఏదో చూసుకుంటూ పోతుంటాం. ఎందుకంటే మొత్తం ఈ పూజా కార్యక్రమం, పూజా పద్ధతి అంతా సంస్కృతంలో ఉంది కాబట్టి మనకు చాలామందికి సంస్కృత జ్ఞానం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామో తెలియదు. తెలిసిన తర్వాత చేయడం చాలా గొప్పగా, ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు. అందువల్ల పూజా కార్యక్రమం కానీ హోమ కార్యక్రమం కానీ అత్యంత భక్తితో శ్రద్ధతో చేయండి. అయినంత వరకు మాట్లాడకూడదు. ఆవిడ ఒకసారి చెప్పారు, అనౌన్స్ చేశారు, దయచేసి మాట్లాడొద్దండి అని. ఒక వ్యక్తి మనకు చెప్తున్నారంటే దోషం ఎవరి దగ్గర ఉందమ్మా? అమ్మా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పినంటే దోషం ఎక్కడని చెప్పండి, మన దగ్గరే కదా. వాడు ఒకరితో మనం చెప్పించుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఇంకోరికి చెప్పాలి కదా. తెలియనటువంటి చెప్పేవాడే తెలిసినాడు కదా. మనమే తెలియపరుచుకుంటున్నామంటే మనకు తెలియదని అర్థం కదా. సో అందువల్ల మనం ఎదుగుదల రావాలి ప్రతి కార్యక్రమానికి. మీ సంఘమే ఎన్నో కార్యక్రమాలు చేస్తే కదా, ప్రతిసారి ప్రతి ఒక్కటి కొంచెం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ గురు పూజ వేదిక ఉంది, బాగా చక్కగా చూసుకోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా చేయాలని రావాలి ఈ రోజు నుంచే. నెక్స్ట్ గురు పూజ వచ్చినప్పుడు కాదు చేయడం, ఈ రోజు నుంచే ఎలా బాగా చేయాలి ఎవరికి ఉంటుందో వాళ్ళకి అంత స్ప్లెండర్ అంటారు, దాన్ని దివ్యత్వం వచ్చేస్తుంది ఎప్పటికీ. సో అలా ఈ పూజా కార్యక్రమాలు కానీ హోమ కార్యక్రమాలు అభిషేకాలు కానీ, సరే అభిషేకం కూడా 2 నిమిషాలు చెప్పేస్తా. శివుని మన విగ్రహం, ఆ శివుని విగ్రహం అంటాం కదా, దాన్ని లింగం అంటాం మనం. లింగం ఏమండి? రాయే కదా. మళ్ళీ రాయికి లింగానికి ఏం డిఫరెన్స్? అది చాలా ముఖ్యం. శివుని లింగం ఏం తెలుసా? రాయే.
రాయి కాదు. శివుడి లింగం ఎలా మారుతుందంటే ఆ రాయి కొన్ని వేల ఒక సంస్కారాలకు లోబడుతుంది. ఎక్కడ తెలుసా? నర్మదా నదిలో ఆ నది పారుతూ ఉంటే, చాలా గొప్ప నది నర్మదా పుణ్యక్షేత్రంలో నది లోపల బావులు ఉంటాయి. మీరు వెళ్ళినారు తెలిసి ఉంటుంది. నది లోపల బావి ఉంటుంది, చాలా లోతు ఉంటుంది నర్మదా నది. కొన్ని రాళ్ళు కొట్టుకొని వచ్చి ఆ బావిలో పడిపోయినప్పుడు ఆ నీళ్ళ ఒక ప్రవాహం ఉంటుంది కదా, ఇలా వచ్చి బావిలో ఇలా వెళుతున్నప్పుడు ఆ రాయి ఇలా తిరుగుతూ ఉంటుంది. దాన్ని సంస్కారం ఉంటుంది. ఆ రాయి తనను తాను సంస్కరించబడుతుంది అక్కడ. కొన్ని లక్షల సార్లు, వేల సార్లు, మనకి తెలియ లెక్కలైన సార్లు అయిన తర్వాత అది ఒక ఆకారం వస్తుంది. అందుకే దాన్ని నర్మదా లింగమే శ్రేష్టం. నెక్స్ట్ గండకి. ఇంకెక్కడ లింగాలన్నీ చేతిలో చేసిండేవి. ఇవి సంస్కరించబడి ఉంటే లింగాలు. అది ఏమైంది వ్యత్యాసం? ఆ రాయి లింగమైంది. ఆ లింగం అయిన తర్వాత ఏమైందంటే పూజకు అర్హత వస్తుంది, లేకపోతే పూజకు అర్హత రాదు. మళ్ళీ దాన్ని బట్టి మనం అభిషేకం చేస్తాం. ఇప్పుడు ఓం నమ శివాయ మనకు రుద్రం రాదమ్మా, ఏమక్కర్లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం కళ్ళు మూసుకొని వేస్తుండే సాక్షాత్ శివస్వరూపం ఇలా కూర్చున్నాడు. అతని తల మీద ఇలా మనం అభిషేకం చేస్తామని భావం చేసుకోండి. ఒక్కొక్కసారి మీకు ఆశ్చర్యం వస్తే శివుడు వచ్చి కూర్చొనిస్తాం. ఖచ్చితంగా అవుతుంది. అంత మహత్తరమైనటువంటి మంత్రం, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఇప్పుడు ఏమర్థం? ఓం నమ శివాయ, నేను లేదు నువ్వే అని. ఓం నమమా, నేను కాదు, శివాయ, శివుడే నీవే అంతా. మనం అంటుంటాం కదా చిన్నప్పుడు, శివుడిని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదని. సృష్టిలో అంతా ఏది చలనం రావాలంటే అమ్మవారి తోడే చలనం వస్తుంది, అది ఏమి లేదు, అంతా స్టాండ్ స్టిల్. సో అటువంటి శివుడికి మనం చేసేటప్పుడు ఒక్కసారి భక్తితో ఓం నమ శివ అని చెప్పినాడు కదా. త్రిదళం త్రిగుణాకారం తినేచ్చు అంటే ఒక్క నేరేడు దళం వేసిన చాలు అన్నాడు. ఇది ఒక చెంబుడు నీళ్ళు వేస్తే నాకు చాలు అన్నాడు. ఇప్పుడు అలా ఈ అభిషేకం చేసేటప్పుడు సాక్షాత్ శివస్వరూపం ఉందని చేస్తే ఆ లింగాన్ని నుంచి వచ్చినటువంటి నీళ్లు తీర్థమవుతుంది. మీరు కావాలంటే ఒకసారి ఇంటికి వెళ్ళి శివలింగం పెట్టుకోండి, 2 గ్లాసుల్లో సేమ్ వాటర్ తెచ్చి పెట్టుకొని ఈ నీళ్ళని బాగా ఓం నమ శివ ఓం నమ శివ 100 సార్లు చెప్పి ఆ నీళ్ళని తీసుకోండి. ఈ నీళ్ళు రుచి చూడండి. భేదం లేకపోతే నన్ను అడగండి, మారిపోతుంది. ఎందుకంటే శబ్దానికి ఎప్పుడైతే తోడైతుంది దానికి అది తీర్థం అయిపోతుంది. అదే తీర్థం అంటే అది ప్రవహించి తన మీద ప్రవహిస్తూనే, అంటే ఏ ఒక్క రాయి అయితే సంస్కరించబడిందో ఆ రాయి మీద ఎప్పుడైతే తీర్థం ఎలా వస్తుందో ఆ నీళ్లు పడగానే ఆ నీళ్లు తీర్థమై వచ్చేస్తుంది. అందుకే అది అంత పవిత్రత అయిపోతుంది. సో శివ పూజలు చేసేప్పుడు అలాగే చేయాలి. అలాగే భస్మం పెట్టేటప్పుడు చాలా చక్కగా ఆయనకు అన్నీ ఇలా పెడతాం కదా, నీట్గా పెట్టాలి, చాలా భక్తితో పెట్టాలి. గంధం పెట్టాలి, కుంకుమ పెట్టాలి, మారేడు దళం పైన పెట్టాలి. అలంకారం చేసేప్పుడు ఆయనకు రుద్రాక్ష, ఆయనకంతా అలంకారం రుద్రాక్షలు అవి పెట్టాలి. ప్రతి ఒక్కటి ఆయన కనబడుతూ ఉండాలి. మీరు ఎంత అలంకారం చేయండి, మీరు ఎంతన్నా అలంకారం చేయండి, ఆవిడ కనబడుతూ ఉండాలా. మీరు ఎవరన్నా అలా తెలుసుకోవాలంటే అమ్మగారు పూజ చేసేవారు. మీరు ఒకసారి శరన్నవరాత్రి పూజలు ఏదైనా వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఆవిడ పూలు పెట్టనేవారు, బట్ శివుడు కనబడుతూనే ఉండేవారు. ఎన్ని పూలన్నా పెట్టండి శివుడు కనబడతాడు. అంటే అది అమెరికా ఎలా చేయాలి అనేది భక్తి ఉంటే అది వస్తుంది. అలా శివ పూజ మనం చేసుకుంటా వెళ్ళండి. శివ పూజలో కొంతమంది చేసే పొరపాట్లు ఏమంటే నాగాభరణాన్ని ఫస్ట్ తీసిపెట్టి శివునికి మాత్రం అభిషేకం చేస్తారు. అలా చేయకూడదు. ఎప్పుడు ఫస్ట్ నాగాభరణానికి చేయాలి. ఫస్ట్ ఓం నమ శివ అని నాగాభరణానికి వేసి పాణిపట్టు అంటారా దాన్ని, అది తీసి పాణి అది పక్కలో పెట్టి తర్వాత శివునికి చేయాలి. మనం మామూలుగా మిస్ అవుతాం. తర్వాత ఇటువైపు ఏదంటే అదే పెట్టకూడదు, అది అమ్మవారి స్థానం. నీళ్ళైతే ఎక్కడ ప్రవహిస్తాయి కదా, అక్కడ అమ్మవారి స్థానం. అక్కడ అన్నీ వేరే విగ్రహాలు పెట్టకూడదు, అది ఆమె స్థానం, అది అక్కడ ఆవిడ ఉంటారు. సో ఇది జ్ఞానం అనుకుంటే చాలా సంతోషంగా మనం చేయగలం. సో ఏదైనా కానీ, ఏ గురువు కానీ, ఏ దైవం కానీ తాను వాడేటువంటి వాహనాన్ని ఫస్ట్ మీరు గౌరవించాలి. అందుకే శివలింగం మనం అభిషేకం చేసేది ఫస్ట్ పైన నాగాభరణం మీద వేసి ఓం నమ శివాయ అని చెప్పి తీసి అప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అని చేయాలి. ఇవన్నీ మాస్టర్ గారు ఎన్నో స్థలాల్లో కొన్ని విషయాలను చెప్తూ వచ్చారు. ఇది దీని సీక్రెట్, ఇది సీక్రెట్. ఇంకా కొన్ని చోట ఏమంటే శివలింగం అభిషేకం అంతా శివుని తీసేసి ఆ నీళ్ళన్నీ చల్లి ఆయన తుడిచిపెట్టి అన్నీ పెడతారు. అలా చేయకూడదు. మాస్టర్ గారు చెప్పే తీయకూడదు అని చెప్తారు. అలాగే ఉండాలి, ఆ నీళ్ళల్లోనే ఉంటారు ఆయన అంతే.
కొద్ది గొప్ప నీళ్ళు ఉండాలి, పైనంతా తుడిచి అలంకారం చేయండి అని చెప్పారు. అంటే స్థాపయామి పూజయామి అని చేసిన తర్వాత మళ్ళీ తీసేస్తే మళ్ళీ పునఃప్రతిష్ఠ అవన్నీ వస్తాయి కాబట్టి ఆ పద్ధతులు అలా పెట్టండి అని ఈ కొద్ది జ్ఞానం మనకు శివుని పూజ చెప్పారు. అలాగే శివుడిని రుద్రుడు ఎందుకంటారు, ఆయనకి 11 పేర్లు ఎందుకున్నాయి, ఆయన భార్యలు ఎవరు, అన్నీ కూడా మాస్టర్ గారు ఇచ్చినటువంటి జ్ఞానమే. దయచేసి నిదానంగా మీ ఓపిక బట్టి మీ సమయాన్ని బట్టి ప్రతిరోజు కొద్దో గొప్ప నేర్చుకోవాలని ఒక ఆతురత ఉంటే ఖచ్చితంగా మీకు ఈ జ్ఞానం అందరికీ అందుతుంది. ఈ జ్ఞానం మీకు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా నేను మాస్టర్ గారిని ప్రార్థిస్తాను. ఎందుకంటే మీలో అత్యంత భక్తి మీరు కనబరుస్తున్నారు అందరూ. ఆ భక్తికి మేము ఎప్పుడు దాసోహం అంటారా, మేము చేతులెత్తి జోడించాల్సిందే మీ భక్తికి. దయచేసి జ్ఞానంతో కూడినటువంటి భక్తిని పెంచుకోండి. అవగాహన చాలా బాగుంటుంది. అలాగే అవగాహన ఉన్న చోట ఆనందం ఉంటుంది, ఆనందం ఉన్న చోట అనుభూతి ఉంటుంది. సో అనుభూతి పొందాలంటే ఇవన్నీ 4 మెట్లు ఎక్కితే మీకు చాలా చక్కగా ఉంటుంది. ఈ మరి అవకాశం, ఎందుకంటే అభిషేకం చేయమన్నారు. నేను చెప్పాను అభిషేకం మళ్ళీ ఎప్పుడన్నా చేద్దాము, హోమం అయిపోయింది కాబట్టి ఇప్పుడు హోమాన్ని గురించి పూజల గురించి 4 మాటలు మాట్లాడదామంటే సరే అన్నారు కార్యకర్తలు, సరే అన్నారు ఆవిడ. సో అందువల్ల ఈ 4 విషయాలు బాగా ఆకళింపు చేసుకొని బాగా ఆలోచించి ప్రతిరోజు ఏదో ఒక టైం టేబుల్ మీరే వేసుకోండి. ఎవరు మీకు చెప్పేవాళ్ళే. ఏదో ఒక సమయంలో, సపోజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు షాప్కి వెళ్ళిపోయిన తర్వాత 1 గంట సేపు మీకోసం కేటాయించు. మీకోసం అంటే జ్ఞానవృద్ధి కోసం కేటాయించండి. అలా చేయాలని, అటువంటి సంకల్పం కూడా మీలో రావాలని, మీరంతా మంచి వృద్ధిలో రావాలని ఆ పరమ గురువుని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.